అందరికీ నమస్తే. నేను మీ ప్రసాద్ సంపంగి. ఈ చెట్టుని బోస్విలియా సరట్ట అనే పేరుతో పిలుస్తారు. ఎగువ చెట్టు అని, సాంబ్రాన్ చెట్టు అని. దీని నుంచి వచ్చే గమ్ముని ఏం చేస్తారంటే ఇథియోపియా లాంటి దేశాల్లో ఈ పైన కొట్టినప్పుడు దీని నుంచి గమ్ము ఒకటి కార్డు, అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే గమ్ములు మన తుమ్మ చెట్టు, వేప చెట్టు కొట్టినప్పుడు ఎట్లయితే గడ్డలు కారుతుందో దాన్ని తీసుకెళ్లి వివిధ కాస్మెటిక్స్లో కానీ మెడిసిన్లో కానీ విపరీతంగా వాడుతూ ఉంటారు ఈ చెట్టు. దీన్ని మా ఊరు సమీపంలో ఒక 5 కిలోమీటర్ దూరంలో ఈ చెట్లు అయితే విరివిగా దొరుకుతున్నాయి. గిన్నెర్స్ అనే ప్రాంతాల్లో కానీ, ఇథియోపియా లాంటి అంటే వేరే దేశాల్లో ఉన్నాయి, ఆఫ్రికా లాంటి దేశాల్లో. దీనికి ఉన్న గుణం ఏంటంటే ఇలాంటి గుట్టల పైన ఇలాంటి చెట్ల రాళ్ల మధ్యలో పెరిగే చెట్లు. దీని ఆకు సేమ్ వేప చెట్టు కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. దీన్ని కొట్టినప్పుడు ఇప్పుడు ఈ విధంగా మనం ఇట్లా కొట్టినప్పుడు దీన్ని ఒక 15 డేస్ తర్వాత 16 డేస్ తర్వాత దీని నుంచి గమ్మొచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని విపరీతంగా మన పర్ఫ్యూమ్స్ లో కానీ తర్వాత విపరీతమైన పొగ వస్తుంది. మన సాంబ్రాని మనం చూస్తుంటాం, కొంతమంది ముస్లిమ్స్ కొంచెం వేగంగా విపరీతమైన పొగ వస్తూ ఉంటుంది. దీని నుంచి తీసిన రా మెటీరియల్ అది, అంటే తక్కువ క్వాలిటీ వేస్తేనే అంత విపరీతంగా పడుతుంది. తర్వాత దీని నుంచి వచ్చే ఇంకెక్కువ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి మన క్యాథలిక్ చర్చిలలో తర్వాత ముస్లిం వాళ్ళ మసీదులలో విరిగా వాడుతూ ఉంటారు ఈ చెట్టుని. ఈ చెట్టుని అయితే ఈ ప్రాంతంలో మేము గుర్తించడం జరిగింది. మా ఊరికి నుంచి ఒక 5-6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ చెట్లు చూద్దాం సమ్మర్లో ఒకసారి. ఈ చెట్లు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొట్టినా కానీ దీని నుంచి ఎలాంటి గమ్ అయితే రావట్లేదు. ఎందుకంటే వర్షానికి మేము 15 డేస్ బ్యాక్ ఒకసారి కొట్టేళ్ళాం మిగతా చెట్లని. ఆ చెట్లు కొట్టినప్పుడు మీ వర్షానికి అంతా కారిపోతుంది. చూద్దాం, ఒకవేళ సమ్మర్లో గనక కొట్టి ఏ విధంగా క్వాలిటీ వస్తుందని చెక్ చేసి ఏ విధంగా ఒకవేళ రైతులకి ఎప్పుడైనా యూజ్ అయితే మాత్రం కింద చెట్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వేరే కంట్రీలో ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేసి మరిన్ని వీడియోలు ఇవి చెట్టు గురించి అయితే చేస్తాను. థ్యాంక్ యూ. నేను మీ ప్రసాద్ సంపంగి. నమస్తే.